విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఇంకా ఇంకా ఎన్ని పేర్లు. ఆ బాటలోనే మరో బిగ్ షాట్. తలపై 20 కేసులు, ఖాళీ జరిమానానే 222 కోట్లు. ఎగవేతలో తల పండిన రుణాధీరుడు, లోనే మార్గం, ముంచుడే లక్ష్యం. సుఖేష్ అప్పుల గుప్తనిధి ఎంత? సామాన్యులకు చుక్కలు చూపే బ్యాంకులు వీళ్లకు కోట్లలో లోన్ ఎలా ఇస్తున్నాయి? ప్లాన్ ఏ లోన్ ఇవ్వడం, ప్లాన్ బి ఎగ్గొట్టడం. ఇదో రకం క్విడ్ ప్రో కోనేనా? సుఖేష్ గుప్తా, హైదరాబాద్ విజయ్ మాల్యా, వృత్తిరీత్యా బంగారం వజ్రాల వ్యాపారి. అదేం చిత్రమో కానీ సామాన్యులు లోన్ అడిగితే 1,00,000 ప్రశ్నలేసే బ్యాంకులు ఇట్టాంటోళ్లకు అత్తారింట్లో కొత్తల్లుళ్ళ రెడ్ కార్పెట్ పరచడానికి ఎవరు రెడీగా ఉంటాయి. వందలు వేలు లక్షల కోట్లలో అప్పులు తీసుకోవడమే, పైసా తిరిగి కట్టే పనుండదు. ఐసా కైసా అని అడిగే వాళ్ళు ఉండరు. సుఖేష్ గుప్తా కోట్లకు పడగలెత్తడంలో అదే గుప్త రహస్యమా? ఈడీ ఉచ్చు బిగించింది, ఇక చిక్కుముడి విడ్డమే తరువాయి. సుఖేష్ గుప్తా బయటకు చూడ బంగారు బాబు. డాబు దర్పంతో బ్యాంకులను లోన్ల బాతుగా మలుచుకున్నాడు. బిజినెస్ పేరిట కోట్లలో రుణాలు తీసుకోవడం, ఆపై ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టకుండా ఎగ్గొట్టడం. ఇదే సుఖేష్ గుప్తా చీటింగ్ కథా చిత్రం. బిజినెస్ టైకూన్ గా కన్నా కూడా బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సుఖేష్ గుప్తా ఇటీవల ఫ్రంట్ లైన్ లో వచ్చాడు. ఇటీవలే సుఖేష్ గుప్తా ఎకానమీ క్రైమ్ హిస్టరీ స్టడీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆయన ఆధీనంలో ఎంవిఎస్ జ్యువెలరీకి 222 కోట్ల రూపాయల భారీ ఫైన్ విధించింది. 22 కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా కట్టాలని ఆదేశించింది. ఇంతకీ సుఖేష్ గుప్తా ఈడీకి ఎలా దొరికాడు? ఆయన ఫ్రాడ్ మొత్తం ఎలా బయటపడింది? బయటకు బంగారం వ్యాపారిగా పాపులర్ అయిన సుఖేష్ గుప్తా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అనే టాక్ ఉంది. అలాగే ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకులను బురిడి కొట్టించడంలోనూ ఎక్స్పర్ట్. లేని ఆస్తులు ఉన్నట్లు చూపించి వాటిని తనఖా పెట్టి కోట్లలో రుణాలు తీసుకోవడం, విదేశాలకు వజ్రాలను ఎగుమతి చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి మరిన్ని కోట్లలో లోన్ తీసుకోవడం. ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి సుఖేష్ గుప్తాపై ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదయ్యాయి. బ్యాంకులను మాత్రమే కాదు, తన స్మార్ట్ గిరితో ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా కోట్లలో కుచ్చుటోపీ పెట్టాడు సుఖేష్ గుప్తా. ఈయన అప్లై చేయడం, అదే మహాభాగ్యం అన్నంత ఇదిగా బ్యాంకులు కోట్లకు కోట్లు రుణాలివ్వడం అంతా గుప్తంగా జరిగిపోయింది. ఎగవేత ధోరణి బయటపడ్డంతో అప్పుడు బ్యాంకులు గొల్లుమన్నాయి. ఒక్క హైదరాబాదే కాదు, ముంబై, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరులో దొరికిన బ్యాంకును దొరికినట్టు బరికేశాడి పెద్ద మనిషి. ఒక్కొక్కటిగా అన్ని కేసులు తెరపైకొస్తున్నాయి. కూపీలాగితే విదేశాల్లో కూడా చాలా మోసాలకు పాల్పడినట్లు తేలింది. కన్నం వేయకుండా కనిపించిన బ్యాంకులను నిలువుదోపిడీ చేయడమే కాదు సుఖేష్ గుప్తా క్రైమ్ కథా చిత్రం. అంతకు మించి ఉందని గుర్తించింది ఈడీ. మనీ లాండరింగ్ యాక్ట్, ఫెమా చట్టాలు ఉల్లంఘించి వేల కోట్ల రూపాయల మోసాలు చేసినట్లు తేల్చింది. ఆర్బీఐ ప్రకటించిన అధికార లెక్క ప్రకారం సుఖేష్ గుప్తా 891 కోట్లకు పైగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టాడు. ఇంకా లెక్కల్లోకి రాని మోసాలు ఎన్నో. సుఖేష్ గుప్తాకు పలువురు తెలుగు ప్రముఖులతో సంబంధాలున్నాయి. మొత్తం మీద సుఖేష్ గుప్తా హైదరాబాద్ మాల్యాగా మారిపోయాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులు బడాబాబులకు వందలు, వేలు, లక్షల కోట్లు అప్పులు ఎలా ఇస్తున్నాయి? పారిశ్రామిక అభివృద్ధికి ఊతమని ఇచ్చెనుపో.
మరి బకాయి వసూళ్లలోనూ ఎగ్గొట్టు వాళ్ల మర్యాదను కాపాడడం వెనక మర్మం ఏంటన్నది సభ్య సమాజానికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వారిని కోట్లకు కోట్లు రుణాలివ్వడం వెనక వీళ్ళు మిలాఖాత్ అవుతున్నారా? కమిషన్ల బేరసరాలుంటాయా? అసలు సుఖేష్ గుప్తా మోసాలకు ఎలా పాల్పడ్డాడు? బ్యాంకులను ఎలా బురడి కొట్టించాడు? కేసులను తప్పించుకునేందుకు ఎలాంటి నాటకాలు వేశాడు? విదేశాల్లో కంపెనీల పేరిట బ్యాంకులను ఎలా మోసం చేశాడు? సుఖేష్ ఆర్థిక నేరాల పర్వం ఎలా జరిగిందో బిజినెస్ అనలిస్ట్ సుకుమార్తో మా ప్రతినిధి విజయ్ డెమో. ఈడీ చరిత్రలోనే అత్యధికంగా పెనాల్టీ చేసినటువంటి కేసులో హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యాపారవేత్త బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తా, ఆయన కంపెనీ ఎంబీఏ జ్యువెలర్స్ ఉంది. అయితే ఎంబీఏ జ్యువెలర్స్ ద్వారా ఇప్పటికీ అనేక బ్యాంకులను మోసం చేసిన కేసులో సిబిఐ, ఈడీ అనేక సార్లు సుఖేష్ గుప్తా కేసుల్లో ఆయన పేరు బయటకు వచ్చింది. ఆయన్ని అరెస్ట్ చేసి విచారించింది. కానీ ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి పెనాల్టీ మరోసారి చర్చనీయాంశమైంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈడీ దాఖలు చేసినటువంటి కేసులు కావచ్చు, ఈడీ చేసిన పెనాల్టీలు అనేది చాలా అత్యధిక పెనాల్టీ. ఇండివిజువల్గా కావచ్చు, కంపెనీ పరంగా చూసినా కూడా చాలా పెద్ద పెనాల్టీగా ఉంది. ఓవరాల్గా సుఖేష్ గుప్తా చేసిన మోసం ఏ రకంగా ఉందనేది ఒకసారి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఎంఎంటీఎస్ అనేటువంటి ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ద్వారా మొత్తం దీన్ని తనకు సంబంధించినటువంటి ఎంబీఏ జ్యువెలర్స్ కావచ్చు, లేకపోతే మిగతా షాపులకి బంగారం తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి విదేశాలకి ఏ రకంగా తీసుకెళ్లాడో, అసలు ఫ్రాడ్ ఏ రకంగా జరిగిందనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం బిజినెస్ ఎక్స్పర్ట్ సుకుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ఏ రకంగా జరిగింది? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి కంపెనీకి సంబంధించి ఇంత డైమండ్ ఎక్స్పోర్ట్ చేయకుండా, బంగారం ఎక్స్పోర్ట్ చేయకుండా పత్రాలు ఏ రకంగా క్రియేట్ చేశారు? అసలు ఈ ఫ్రాడ్ ఏ రకంగా జరిగింది? ఎంబీఎస్ జ్యువెలరీస్కి సంబంధించి చాలాసార్లు మనకి కేసెస్ అటు ఫైనాన్షియల్ క్రైమ్కి సంబంధించి, హవాలాకు సంబంధించి, ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి ఇట్లా చాలా కేసులు పోలీసులు కూడా హైదరాబాద్లో రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఈ ఎంటైర్ కేసు విషయానికి వస్తే అసలు మూలం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎంఎంటీసీ అంటే మినరల్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే మన ప్రభుత్వ రంగ సంస్థ. ఈ జనరల్గా ఏం చేస్తుందంటే ఎంఎంటీసీకి మొత్తం బంగారపు రిజర్వ్స్ అన్ని కూడా ఈ కంపెనీలోకి వస్తాయి. ఈ కంపెనీ నుండి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఈవెన్ గోల్డ్ షాప్స్, మనం ఉన్న అన్ని గోల్డ్ షాప్స్ కూడా ఎంఎంటీసీ నుంచి వాళ్ళు బంగారం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఎంఎంటీసీలో బంగారం తీసుకోవడానికి వెసులుబాటు ఏముందంటే బ్యాంక్ గ్యారంటీ ద్వారా ఏదైనా ఒక బ్యాంకు కనుక ఈ పర్టికులర్ షాప్కి కానీ లేకపోతే కంపెనీకి కనుక గ్యారంటీ ఇస్తే ఎంఎంటీసీ నుంచి వాళ్ళు బంగారం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. జనరల్గా జరిగే ప్రాసెస్. దీనిలో ఎంబీఎస్ ఏం చేసిందంటే ఒక కంపెనీనేమో ఎంఎంటీసీ నుంచి ముడి సరుకుగా ఉన్న బంగారాన్ని తీసుకోవడం, దాన్ని ఆర్నమెంట్ కిందకి మార్చి ఇంకో కంపెనీ ద్వారా వాళ్ళు వ్యాపారం కొనసాగించడం. ఇట్లా ఈ రెండు కంపెనీల ద్వారా మనకి వ్యాపారం మొదలుపెట్టి ఇలా 3-4 కంపెనీల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో బ్యాంకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంతవరకు వ్యాపార టర్నోవర్ లావాదేవీలు చేస్తున్నారనే దాని మీద బ్యాంకులు కూడా లిమిట్స్ ఇస్తాయి. సో ఫిక్స్డ్, ఎప్పుడైతే వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్లస్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎక్కడ ఏ పత్రం లేని ఆస్తులన్నీ చూపించి మావే అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటారో, ఈ టర్నోవర్స్ని చూపించి దాని గ్యారంటీ కింద రియల్ ఎస్టేట్లో వీళ్ళ దగ్గర ఉన్న మనకి అంటే ప్రాపర్టీస్ కనుక మీరు గమనిస్తే చాలా వరకు పత్రాలు కరెక్ట్గా ఉండకపోవడం, ఏదో ఒక లిటికేషన్లో ఉండడం, ఇలాంటి ప్రాపర్టీస్ అన్నింటిని పెట్టి బ్యాంక్లో బ్యాంక్ గ్యారంటీలు రేజ్ చేశారు. బ్యాంక్ గ్యారంటీలు రేజ్ చేయడం ద్వారా ఎంఎంటీసీ బ్యాంక్ గ్యారంటీలు అంటే ఆల్మోస్ట్ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ కిందనే మనం చూడాలి. ఇలా పెట్టి దాదాపు ఒక 130 crores లోన్ రేజ్ చేయండి. ఏమైందంటే ఒక్కసారిగా ఎప్పుడైతే వీళ్ళు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారో బ్యాంకులకి వాళ్ళకి వెనకలకి డబ్బులు రాకపోయేసరికి వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ని ఒకసారి రివైవ్ చేశారు. రివైవ్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫేక్ ప్రాపర్టీస్ కింద తేలేదు. సో ఇమీడియట్గా బ్యాంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంఎంటీసీ కూడా మాకు 130 crores బకాయి ఉన్నారని చెప్పి ఎంఎంటీసీ చెప్పడం జరిగింది. సో దీని మీద కేసు మొత్తం మీద మనకి ఈడీ రిజిస్టర్ చేసి దీన్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. సో ఇక్కడ 130 crores ఎంఎంటీసీకి సంబంధించిన వాళ్ళు సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. కానీ ఇక్కడే సుఖేష్ గుప్తా ఒక విషయాన్ని చెప్పాడు. తన ఎంబీఎస్ జ్యువెలర్స్కి ఇక్కడ డెన్మార్క్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నాకు డబ్బులు రావాలి, నేను విదేశాలకు సంబంధించినటువంటి డబ్బులు పంపాను, ఎక్స్పోర్ట్ చేశాను, నాకు అక్కడి నుంచి రావాలన్నారు. ఇంత దారుణంగా జరిగింది సార్. అంటే ఇక్కడి నుంచి గోల్డ్ ఆర్నమెంట్స్ ఇక్కడికి వెళ్ళాయి, ఇక్కడి నుంచి ఆయన ఎక్స్పోర్ట్గా ఏ రకంగా చేసుకున్నాడు? అది సాధ్యమేనా? జనరల్గా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క జ్యువెలర్ తీసుకుంటాడండి. కానీ ఈ విషయంలో సుఖేష్ గుప్తా చేసిన అంటే తనే ఒక ఇన్ఫర్మేషన్ మనకి ముందుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వడం జరిగింది.
నేను ఎక్స్పోర్ట్ చేశాను, నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయని. ఆ చెప్పిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసింది, నిజంగానే రావాల్సిన డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పి దాన్ని ఒక లెన్స్ కింద తీసుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. అలా చేసినప్పుడు తెలిసింది ఏంటంటే మొత్తం ఫెమా చట్టాన్ని తను ఉల్లంఘించినట్టుగా మనం ఈ ఎంటైర్ కేసులో గమనించవచ్చు. 3,057 కోట్ల విలువైన డైమండ్స్ ఇతను అక్కడికి ఎక్స్పోర్ట్ చేసినట్టు, అక్కడ నుంచి ఇతనికి డబ్బులు రావాల్సినట్టు, ఆ డబ్బులు వస్తే కడతానన్నట్టుగా మొత్తం తను ఒక కలర్ఫుల్ పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేశాడు. బట్ ఇక్కడ నుంచి పంపించిన డైమండ్స్కే లెక్కాపత్రం లేదు. అంటే ఎటు వెళ్ళింది, అతను ఎక్కడి నుంచి సోర్స్ చేశాడు, దానికి ఏమన్నా బిల్స్ ఉన్నాయా, ఇవి ఏవి కూడా ఎక్కడ క్లారిటీ లేకుండా పోయింది. అందువల్లనే ఇప్పుడు ఏమైందంటే దాదాపు 3,057 కోట్ల స్కామ్లో ఈరోజు 200 కోట్లు కంపెనీకి, 22 కోట్లు పెనాల్టీ తనకి పర్సనల్గా ఈరోజు వేయడం జరిగింది. ఏ కంపెనీ అయినా వాళ్ళే స్వతంత్రంగా రిపోర్ట్ చేయాల్సిన సిస్టమ్ ఉందండి మన దగ్గర. ఆ సిస్టమ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఆటోమేటిక్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఫెమా యాక్ట్ కానీ, ఆర్బీఐ కానీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పటి వరకు అంటే దాదాపు మనకి ఒకటి గమనించాలి ఏంటంటే ఒక 5 years ముందు వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ అంత లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇటువైపు ఆర్బీఐకి కనెక్టివిటీ ఉండేది కాదు. బ్యాంకులకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అంత కనెక్టివిటీ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఏ చిన్న తప్పు చేసినా కూడా అది హైలైట్ అయ్యే పరిస్థితి మనకి. థ్యాంక్ యూ సార్. ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యాపారి సుకేష్ గుప్తా తనకున్నటువంటి పరిచయాలతో, తనకున్నటువంటి సంబంధాలతో పూర్తిగా బ్యాంకులను మోసం చేశాడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసం చేశాడు. చివరికి విదేశాల్లో ఉన్న ఒక కంపెనీ క్రియేట్ చేసి అక్కడి నుంచి వేల కోట్ల రూపాయల డైమండ్స్ బిజినెస్ చేశానని చెప్పుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇది మాత్రం దేశ చరిత్రలో మొదటిసారిగా అతిపెద్ద ఇండివిజువల్ పెనాల్టీ వేసింది. ఒక కంపెనీకి 202 కోట్ల పెనాల్టీ చాలా పెద్ద ఇష్యూగా చెప్తున్నారు. సుకేష్ గుప్తా మోసం ఏ రకంగా జరిగిందో దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. దీంతో పాటుగా సుకేష్ గుప్తాకు సంబంధించి ఇంకా ఫర్దర్ కేసెస్ అని కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి సిబిఐతో పాటుగా అనేక బ్యాంకుల ఫ్రాడ్ కేసులు కూడా ఆయన పైన ఉన్నాయి. దీనికి సంబంధించి సుకేష్ గుప్తా ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో మొత్తం చూడాల్సి ఉంది. కెమెరా శశితో విజయ్ టీవీ హైదరాబాద్. ఇది వాటి టాస్క్ ఫోర్స్. నిఘా నేత్రం ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి TV9.